తెలంగాణ మంత్రివర్గం నుంచి కొద్ది రోజుల్లో కొండా సురేఖను తొలగించడం దాదాపు ఖాయమైపోయింది. ప్రస్తుతం అమెరికా టూర్లో ఉన్న ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇండియా తిరిగి రాగానే కొండాకి గుడ్ బై చెప్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే అనూహ్యంగా సురేఖ స్థానంలో అదే బీసీ మహిళా కేటగిరీలో విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. చాలా రోజులుగా ఢిల్లీ హైకమాండ్ వద్ద ల్యాబింగ్ చేస్తున్న విజయశాంతికి చివరికి ఆలస్యంగానైనా మంచి ఫలితం దక్కబోతోంది. బీసీ మహిళని పదవి నుంచి తొలగించాము అనే అపవాదు రాకుండా అదే ప్లేస్లో బీసీ మహిళ అయిన విజయశాంతితో భర్తీ చేయాలని అధిష్టానం దాదాపు నిర్ణయానికి వచ్చింది. నిజానికి విజయశాంతి తెలంగాణలో స్థానిక కాంగ్రెస్ నేతలెవ్వరినీ పట్టించుకోరు. అసలు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనరు. ఆమెకు తెలంగాణలో సొంత కార్యకర్తలు కానీ అనుచర గణం కూడా లేదు. 2023 ఎన్నికల్లో విజయశాంతి కాంగ్రెస్కి పెద్దగా ప్రచారం చేసింది కూడా ఏమీ లేదు. అయితే కాంగ్రెస్ కల్చర్ బాగా వంట పట్టించుకోవటం వల్ల ఢిల్లీ నేతలతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ వస్తోంది విజయశాంతి. అసలు హైదరాబాద్లో ఉండే నాయకులు, తెలంగాణ స్థానిక నేతలు అంతా నా ముందు ఆఫ్టర్ ఆల్ అనే ఫీలింగ్లో ఉంటారు విజయశాంతి. నా వల్లే తెలంగాణ వచ్చింది అని కేసీఆర్ కూడా అంత ఘనంగా చెప్పుకోరు. కానీ విజయశాంతి మాత్రం తెలంగాణ ఏర్పాటు నా ఘనతైన నిర్మోహమాటంగా ప్రకటించుకుంటుంది. తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్లో విజయశాంతిని ఎవరూ పట్టించుకోలేదు. విజయశాంతి కూడా గాంధీ భవన్కి రాకపోకలు కానీ, ప్రభుత్వ పథకాల ప్రచారంలో కానీ వేటితోనూ సంబంధం లేకుండా 2 ఏళ్లు గడిపేశారు. మొత్తానికి ఢిల్లీ ల్యాబింగ్ బలంగా పనిచేసి విజయశాంతికి ఎమ్మెల్సీ దక్కింది. 2023 ఎన్నికల్లో పెద్దగా పొడిచింది ఏమీ లేకపోయినా అప్పుడప్పుడైనా యాంటీ కేసీఆర్ వాయిస్ వినిపించింది కదా, ఆమెకు ఎమ్మెల్సీ ఇద్దామని అధిష్టానం స్థానిక నేతలకు సర్ది చెప్పింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా విజయశాంతి కౌన్సిల్లోనే 2-3 సార్లు రేవంత్ సర్కార్ని ఇరుకున పెట్టింది. తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా ఉందని విజయశాంతి విమర్శించారు. తద్వారా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, లేకపోతే రోజూ ఏదో ఒక రచ్చ చేస్తా అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్టానానికి పరోక్షంగా చెప్పారు విజయశాంతి. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్ని జరిగిపోయిన అధ్యక్ష. చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. అంతటితో ఆమె ఆగిపోలేదు. ఢిల్లీలో తనకు తెలిసిన 1-2 నేతలతో మంత్రి పదవి కోసం ల్యాబింగ్ చేస్తూనే ఉన్నారు. విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, మిగిలిన సీనియర్లు కానీ ఎవరికీ ఇష్టం లేదు. కానీ అధిష్టానం ఇస్తే అడ్డుకోలేరు కూడా. అందుకే విజయశాంతి తన ప్రయత్నాలన్నీ ఢిల్లీకే పరిమితం చేశారు. ఇప్పుడు కొండా సురేఖని ఎలాగో అధిష్టానం సాగనంపాలని అనుకుంటుంది కనుక విజయశాంతి వేగంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకు హామీ కూడా ఇచ్చి ఉంది కనుక బీసీ మహిళ ఈ 2 సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలి అని అనుకుంటున్నట్లు సమాచారం. ఆమెకు మంత్రి పదవి ఇస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆలోచించి 1 వారంలో నిర్ణయం తీసుకోబోతోంది కాంగ్రెస్ అధిష్టానం.